కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము కంప్లీట్ చేశాను. ఎందుకో ఆ చివరి వచనము నేను పూర్తిగా అర్థవంతంగా చెప్పలేదని నాకు అనిపించింది. ఒకరికి సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరాన్ని నలుగగొట్టుకొనుచు ఒకవైపు డిసిప్లైన్ చేసుకుంటూ ఇంకొక వైపు లోపరచుకొనుచున్నాను అంటాడు. అంటే మన శరీరము మన మీద అజమాయిషి చేయకూడదు. ఈ మొదటి 10వ వచనంలో పౌలు ఒక గంభీరమైన ఉపన్యాసాన్ని ఇస్తాడు. ఈ మొదటి 10 వచనాల్లో ఆ ఉపన్యాసాలు ఏంటంటే, పౌలు ఒక 5 తప్పిదాలు సంఘం చేసింది. సంఘం అంటే ఇశ్రాయేలు సంఘం. ఒక 5 తప్పిదాలు. ఈ 5 తప్పిదాలు చేసి వాళ్ళు సర్వనాశనం, ఇశ్రాయేలు సంఘం వాళ్ళు, సమాజం. ఆ తప్పిదాలు మనము చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్తూ అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని మాట ఉంటుంది అక్కడ. ఓకేనా? ఈ మొదటి 10 వచనాల్లో అది ఎవరు అంటే, వాళ్ళు బాప్తిస్మము పొందిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు బాప్తిస్మం ఏంటన్నా, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా బాప్తిస్మం అని అంటే అప్పుడు బాప్తిస్మం ఉంది. అది వేరే రకమైన బాప్తిస్మము. దాని గురించి నేను చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు బాప్తిస్మం పొందిన వాళ్ళు, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైనందుకు వాళ్ళు భయభక్తుల్లో ఉండాలి కదా, క్రమశిక్షణతో ఉండాలి కదా. మేము క్రైస్తవులు అయిపోయాంలే, దేవుడు మా పాపాలను క్షమించేశాడులే, మా పేరు జీవ గ్రంథంలో రాసేశాడని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎలా? భయం లేకుండా జీవిస్తే ఎలా? దేవుని అందు భక్తిగా జీవించకపోతే ఎలా? నువ్వు మారు మనసు పొందావని, రక్షణ పొందావని నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎలా? వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వాళ్ళే, పొంది ఈ 5 తప్పులు చేశారు. ఆ 5 తప్పిదాలు చేసి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. అవి మనకు సంభవింపకుండా ఉండవాలని, మనం జాగ్రత్తగా ఉండాలని మీకు నేను తెలియజేస్తున్నానని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద ఉండిరి, వారందరూ సముద్రములోని నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందడం ఏంటన్నా అని మీకు డౌట్ వస్తుందా లేదా? సముద్రంలోని బాప్తిజం అట. అవునా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. వాళ్ళు భయంతో పరిగెత్తున్నారు. ఇంకా బాప్తిస్మం ఎక్కడక్కడ? బాప్తిస్మం లేదు కదా. వాళ్ళు అసలు వాళ్ళ కాళ్ళకు నీళ్ళే తగలలేదు. ఒకరోజు ఒక టీచర్ ఏం చేశాడంటే, ఆ స్టూడెంట్ని, ఒక 3వ 4వ తరగతి స్టూడెంట్ని, క్రిస్టియన్ స్టూడెంట్ని అడిగాడంట, ఒరేయ్ మీరు క్రైస్తువులంతా అబద్ధ బోధకులు రా అన్నారట. ఏంటి సార్ అంటే, మరి మీ దేవుడు గొప్పవాడు అంటాడరా, అసలు మీ ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏంటంటే పొడి నేలలో నడవలేదురా, వాళ్ళు పొడి నేల మీద నడవలేదు, వాళ్ళు ఏంటంటే ఇంత లోతు నీళ్ళలోనే నడిచి వెళ్ళారు అన్నారు. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారంటే అక్కడ సముద్రము చీలిపోలేదు, కొద్ది నీళ్ళను మాత్రమే వాళ్ళు నడిచి వెళ్ళిపోయారంటే అప్పుడు అన్నాడట కుర్రోడు, సార్ అప్పటికన్నా మా దేవుడు గొప్పవాడు సార్ అన్నాడట. అప్పటికి మా దేవుడు గొప్పవాడు. ఎలాగరా గొప్పవాడు అంటే, సార్ మా వాళ్ళకి నీళ్ళు ఇంతవరకు ఉన్నా కానీ వెళ్ళిపోయారు. సరే సార్, అదే నీళ్ళలో ఐగుప్తు దేశంలో అందరూ దేవుడు ముంచి చంపేస్తాడు సార్ అన్నాడు. అప్పుడు మా దేవుడు గొప్పవాడే సార్ అన్నాడట. అర్థమైందా? అక్కడ పొడి నీళ్ళ మీద వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు. పొడి మీద నడిచి వెళ్తేప్పటికి వాళ్ళకి బాప్తిజం ఎక్కడ జరిగింది? అక్కడ ఏమన్నా చూడండి, మాట రాశాడు అక్కడ, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. బాప్తిస్మం అక్కడ ఏమీ లేదు. బాప్తిస్మం అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఎర్ర సముద్రం అంటే పాప జీవితం నుండి సముద్రం అనే ఒక బాప్తిజంతో సమానం, అది రక్షణ కార్యంతో సమానం, అది రక్షణతో సమానం.
ఆ రక్షణ మార్గం గుండా బయటకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు పాత జీవితం నుంచి, ఈ పాపభూయిష్టమైన ఐగుప్తు జీవితం నుండి వాళ్ళు సముద్రం మీదుగా వాళ్ళు వచ్చారు కాబట్టి దాన్ని బాప్టిజంతో సమానంగా ఇచ్చాడు పౌలు. అది రక్షణకి సాదృశ్యము. బాప్టిజం అంటే రక్షణకి సాదృశ్యము. అక్కడ రక్షణ వాళ్ళు పొందము. వాళ్ళు మేఘములో బాప్తిజం పొందారు. ఆ పదం కూడా వాడారు చూడండి. అవును, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను మేఘములోను అంటే ఏంటంటే, అప్పుడు మీకు మేఘం అంటే అగ్నిస్తంభము, మేఘస్తంభము వచ్చింది. మేఘస్తంభం ఎందుకు వచ్చింది? నీడవ్వడానికి, ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి మేఘముగా అది వచ్చింది. అది మేఘస్తంభం అంటే యేసు ప్రభువారు నాయకత్వం క్రిందికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మేఘం కింద బాప్తిజం అంటే యేసు ప్రభువారు రక్షణ కింది గొడుగు కిందకి వచ్చారు. వాళ్ళు ఆ మేఘం కింద ఉండడం అంటే రక్షణలోకి వాళ్ళు వచ్చేసారు. ఆ గొడుగు కిందికి వచ్చేసారు. ఆయా యేసు ప్రభువారి నాయకత్వం కిందికి వాళ్ళు వచ్చేసారు. దేవుని నాయకత్వం కిందికి వచ్చేసారు. మోషే నాయకత్వం అంటే యేసు ప్రభు దానికి నాయకుడు. ఆ దేవుని నాయకత్వంకి మోషే నాయకత్వం కిందికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మేఘం కిందికి వాళ్ళు వచ్చేసారు. మేఘం వెలుపటలేదు. ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఎండ తగలలేదు. వాళ్ళందరూ మేఘముల కిందికి వాళ్ళు వచ్చేసారు. దాన్ని కూడా బాప్తిస్మంతో పోల్చడం జరిగింది. దాన్ని కూడా రక్షణతో పోల్చడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు? అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే యేసుప్రభువారు. అక్కడ నీళ్లు ఇవ్వడం అంటే ఆత్మీయంగా వాళ్ళు జీవజలము పొందారు. వాళ్ళు ఆ క్రీస్తు అనే బండ నుంచి అక్కడ నీళ్లు వచ్చి చూడండి, అది జీవజల నదులతో అది సమానం. ఆ నీళ్లు జీవజల నదులు త్రాగిన అనుభవం వాళ్ళకి ఉంది, రక్షణ పొందిన అనుభవం ఉంది. ఇంకొక రకంగా చేస్తే బాప్తిస్మము పొందిన అనుభవం వాళ్ళకి ఉంది. అవునా? ఇలాంటి వాళ్ళు దేవుని పిల్లలు, ఇలాంటి వాళ్ళు దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ 5 తప్పులు చేశారు. 5 తప్పులు చేశారు. చూడండి 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇది మీకు తెలియాలి. చాలామందికి చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు అందరూ కనాను దేశంలో ప్రవేశించలేదు కదా. అందరూ అరణ్య యాత్రలోనే అయిపోయారు. అంటే 20 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళారు. 20 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు బట్టి, వాళ్ళ పాప జీవితాన్ని బట్టి దేవుడు అరణ్యంలోనే సంహరించారు. ఇద్దరు మిగిలారు. 20 సంవత్సరాల లోపల పైబడిన వాళ్ళు ఇద్దరు, కాలేబు, యెహోషువ. వీళ్ళు మాత్రమే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎంతమంది? వాళ్ళందరూ ఎంతమంది అమ్మా సుమారుగా చెప్తారా? ఐగుప్తు దేశం నుంచి అక్కడికి ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతమంది? కాల్బలమే, యుద్ధము చేసిన వాళ్ళే, పురుషులే. ఎంతమంది? 6 లక్షల మంది పురుషులే. స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కరికి 3 భార్యలమ్మా, 2 ఆ టైంలో. అంటే 6 లక్షల కంటే తక్కువ ఎక్కువ కదా. కొన్ని 6 నుంచి 8 లక్షలు అనుకోండి. వాళ్ళు ఎంతమంది అయ్యారు? వాళ్ళు పిల్లలు వాళ్ళు ఎంతమంది? ఎన్ని లక్షల మంది? మరి వృద్ధులో వాళ్ళు ఎంతమంది? వీళ్ళందరి ఖర్చు చూస్తే బైబిల్ పండితులు ఏమన్నారంటే 20 లక్షల నుంచి 30 లక్షల మంది ఉంటారు అని అర్థం. అవునా? ఈ 20 లక్షల్లో ఎవరైతే ఈ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సంహరింపబడ్డారు. దేనికి? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, దేవుని మాటని ధిక్కరించారు, దేవుని దగ్గర
సణుగుకున్నారు, దేవుని మీద తిరగబడ్డారు. ఎవరు? వీళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి? 5 తప్పిదాలు. ఓకేనా? నేను 1:05 క్లోజ్ చేస్తాను. కావాలంటే నెక్స్ట్ వీక్ అది చెప్తాను. నేను 5 తప్పులు చేశారు. ఒక తప్పిదం చూడండి, ఒక తప్పిదం. వాళ్ళు ఏం చేశారంటే 6వ వచనం చూడండి. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా. ఇది దేని గురించి ఆయన చెప్తున్నాడంటే, పౌలు ఒక సందర్భం జరిగింది, అక్కడ ఒక సందర్భం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మాకు చికెన్ కావాలన్నారు. దేవుడు ఏం చేశాడంటే మన్నా ఆహారంతో పోషిస్తున్నాడు. చాలా దేవదూతలు తినే ఆహారం, అది చక్కగా టేస్టీగా ఉంటుంది, కడుపు నిండుగా తినొచ్చు. ఆ అన్నం తిన్నారు కదా, దాన్ని తృప్తి పడాలి కదా, వాళ్ళకి ఆ తృప్తి అవ్వాల. ఒక విషయం మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా ఏ ఫంక్షన్కి మీరు వెళ్ళండి, ఆ ఫంక్షన్లో ఒక్కొక్కరికి 1000 రూపాయలు కాస్ట్లీ ఫుడ్, 2000 రూపాయలు కాస్ట్లీ ఫుడ్ పెట్టినా, 2000 రూపాయలు కాస్ట్లీ ఫుడ్ పెట్టినా అందులో కానీ ముక్కలు లేవు అనుకో, ఏంటది పీసు లేవు అనుకో, హృదయంలో మరి పీసు ఉండదు. మరి హృదయంలో పీసు ఉండదు. ఆ పీసు లేకపోతే ఈ పీసు ఇక్కడ ఉండదు హృదయంలో. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తుంటే, దేవుడు ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తూ ఉంటే, వారి శరీరానికి ఏదైతే క్షేమమో, వారి ఆరోగ్యానికి ఏదైతే క్షేమమో, వారి ఆత్మీయ జీవితానికి ఏదైతే క్షేమమో ఆహారాన్ని ఇస్తుంటే, ఐగుప్తు దేశంలో మాకు మంచి మంచి చేపలు దొరికేది, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు అవన్నీ దొరికేది, తృప్తిగా తింటాం. ఇక్కడ ఏంటి దొరకట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశారు తెలిసిందా? దేవుడికి కోపం వచ్చింది. ఒరే, వీళ్ళకి శ్రేష్టమైన ఆహారం నేను ఇస్తుంటే వీళ్ళు ఇలా ఆశిస్తారేంటి? వీళ్ళకి మంచిది నేను ఇస్తుంటే ఇలా ఆశిస్తుంటారేంటి? దేవుడు చాలాసార్లు ఏం చేస్తారంటే, మనం ప్రార్థన చేసింది మన దేవుడు కొన్నిసార్లు మనకి ఇవ్వం. దానికి ప్రత్యామ్నాయం దేవుడు చూపిస్తూ ఉంటాడు, వేరేది చూపిస్తూ ఉంటాడు. మనం అడిగిందే ఇవ్వడు దేవుడు. మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క మార్గం గురించి వెళ్ళకుండా, దేవుని ఆలోచన విధంగా కాకుండా, మన ఆలోచన ప్రకారం నాకు ఇదే కావాలి, నేను ఇదే మార్గంలో నేను వెళ్తాను అంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, సరే వెళ్ళండి అన్నాడు. వీళ్ళకి మీకు కావాలి, మీకు మటన్ కదా అనేసి, మీకు చికెన్ కదా కావాలి, మీకు మాంసం కదా కావాలని అక్కడ పూరేళ్ళని రప్పించాడు. దేవుడు ఏం చేశాడంటే పిట్టల్ని పంపించాడు. పూరేళ్ళని మా పదం వాడాడు అక్కడ. అవి పిట్టలు ఇంతేసి ఉంటాయి, కౌజు పిట్టల్లాగా ఉంటాయి. అవి చాలా టేస్ట్గా ఉంటాయి. అది ఎంతవరకు ఇచ్చారంటే, ఒక మనిషి ఎంతవరకు ఒక రోజు నడుస్తాడో అంత పొడవున వేసాడట. టపా 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 సముద్రం గాలి విసరగా ఆ పక్షులన్నీ వచ్చి అక్కడ పడిపోయాయి. ఒక 2 మూరలు ఎత్తు వరకు వచ్చి పడిపోయాయి. వీళ్ళు మామూలు వాళ్ళ ఉడక్కుండానే తినేసేవాళ్ళు వీళ్ళు. ఏమి అక్కడ దేవుని కోపం వస్తుంది. అక్కడ దేవుని కోపం అక్కడ రగులుకి ఉంటుంది. ఒరే, మీకు శ్రేష్టమైన ఆహారం నేను ఇచ్చానురా, మీకు మీ ఆత్మీయ జీవితానికి ఏదైతే మంచిదో అది ఇచ్చాను, మీ శరీరానికి ఏదైతే బాగుంటుందో అది నేను ఇచ్చాను. నేను ఇచ్చింది కాకుండా నేను ఇవ్వనిది, నాకు వద్దనుకున్నది మీరు అడుగుతున్నారే అనేసి దేవుడు తన కోపాన్ని ఆయన రగులుకుంది అక్కడ. అందుకోసమే కొలొస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశ, మన ఆశ ఎలా ఉండాలంటే, మన కోరికలు, మన ఆశ ఎలా ఉండాలంటే, మన కోరికలు చూడండి 3వ అధ్యాయం 5వ వచనం, వాటన్నిటినీ చంపండి అంటాడు. ధనాశ కానీ, విగ్రహ సంబంధమైన ధనాశ కానివ్వండి, వ్యభిచార సంబంధమైన పాపాలు కానీ, కోరికలు, ఆశలు కానీ వాటన్నిటిని చంపివేయండి అంటాడు. గుర్తు కొంచెం ఒక మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఇక్కడ కొన్ని ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో మనం పెంచి పోషిస్తుంటాం. దేవునికి వ్యతిరేకమైనది మనం పెంచి పోషిస్తూ ఉంటాం. అది ఎప్పుడైనా మనల్ని కాటేస్తుంది. అది గమనించాలి. ఒక వ్యక్తి సర్పాన్ని పెంచి పోషిస్తున్నాడు అనుకోండి, సర్పాన్ని
ఆ సర్పము ఒక రోజు లేకపోతే ఒక రోజు కాటేస్తుందండి సర్పం. సర్పానికి ఉండే గుణం అది. ఎప్పుడైనా సరే నాగుపాము, విష సర్పము కాటేస్తుంది. ఎవరైనా దాన్ని పెంచి పోషిస్తూ ఉంటారో అది ఎప్పుడైనా కాటేస్తుంది. విష జంతువులు కాదు, క్రూర మృగాల్ని కొంతమంది పెంచుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ టైగర్ తెలుగులో ఏమంటారు, పులి. ఒక పులిని పెంచాడంట. చిన్నప్పటి నుంచి పెంచాడంట. పెరిగిందట. ఆ పులి కూడా చాలా జాగ్రత్తగా ఉండేదంట. ఒక రోజు ఏమైందంటే, ఆ యజమానికి కాలుకి దెబ్బ తగిలిందట. రాయి దెబ్బ తగిలితే రక్తం జైమని వచ్చిందట. ఆ పులి వచ్చి ఆ రక్తాన్ని నాకి రక్తం, ఆ పులి అనుకుందట, మా యజమాని యొక్క రక్తమే ఇంత టేస్ట్గా ఉంటే అతని శరీరం ఎంత టేస్ట్గా ఉంటుందని చెప్పి తక్కువని తిరగబడిందట. చంపేసిందట. పులిని, క్రూర మృగాన్ని పెంచి పోషించకూడదు. విష సర్పాన్ని పెంచి పోషించకూడదు. దానికి దూరంగా ఉండండి. కొలసీలు రాసిన పత్రికలు ఏమంటారు, దాన్ని చంపేయమంటాడు. దాన్ని పెంచవద్దు. నువ్వు పెంచావా, పర్వాలేదలే అని తను ఈజీగా తీసుకున్నావా, అది నిన్ను ఎప్పుడైనా కాటేస్తుంది. అది ఎప్పుడైనా నీ ఆత్మ జీవితాన్ని చంపేస్తుంది. ఆ పదం చదవండి ఇంకోసారి. 3వ అధ్యాయం 5వ వచనం. చంపివాడి. ఈ ఆశలు దేవునికి ఇష్టమైనవి కావు. ఇవి దేవుని ఉగ్రత వస్తుంది వీటి వల్లనే. ఇది మన జీవితంలో చంపేయాలి, దానికి బ్రతకనివ్వకూడదు. పర్వాలేదులే, ఈ బలహీనత ఉంటే పర్వాలేదులే అనేసి అనుకుంటే అది ఎప్పుడైనా చంపేస్తుంది. ఇశ్రాయేలు సమాజంకి ఒక కోరిక, చెడ్డ కోరిక. దేవుడు ఏదైతే ఇష్టం ఉండదో అదే వాళ్ళు అడుగుతారు. దేవుని బిడ్డలకి ఏదైతే క్షేమకరం కాదో అదే వాళ్ళు అడుగుతారు. ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆశ ఉండటం వలన దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు వాళ్ళు బలి అయిపోయారు. ఇది దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడింది. వాళ్ళు 5 తప్పులు చేశారు. అందులో 1 నేను చెప్పాను, మిగిలిన 4 మరుసటి దీంట్లో తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి తోడై ఉండును గాక.